హాయ్ ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ దోశ బ్యాటర్ ఇప్పటికి కూడా నన్ను అడుగుతున్నారు. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇడ్లీ దోశ బ్యాటర్ నాండి తెలుగు వ్లాగ్స్ అని సెర్చ్ చేస్తే మీకు వీడియో వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకా ఆమ్లా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకున్నాను, ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇది తీసుకోవడం వల్ల స్టమక్ చాలా లైట్గా ఉంటుంది, మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చి మేము ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు పిల్లల కోసము ఏదైనా నాన్ వెజ్ కర్రీ సజెస్ట్ చేయండి అంటే ఒకరు కిడ్స్ చికెన్ కర్రీ చేసి ఇచ్చారనమాట. చాలా మంచి టేస్ట్ ఉండింది, మా పిల్లలు బాగా తిన్నారు. ఇంకా అంటే మామూలుగా తినేదానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తిన్నారు. సో వాళ్ళని అడిగి వాళ్ళు ఎలా చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో తెలుసుకున్నాము. మేము ఇప్పటికి 2 times ఇంట్లో ఇది ట్రై చేసాము. ప్రతిసారి చేసినప్పుడంతా 2 times చాలా మంచిగా తిన్నారు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీలో కూడా ఎవరైనా పిల్లలు నాన్ వెజ్ తినట్లేదు అనుకుంటే, చికెన్ తినని వాళ్ళు ఉంటే ఈ కర్రీ ట్రై చేయండి. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను రెసిపీ. పిల్లలు మంచిగా తింటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో అసలు కారమే యూజ్ చేయము, కానీ చాలా టేస్టీగా ఉంటుంది.